మనం రోజు వినే చిన్న చిన్న శబ్దాలైనా లేదా మంచి సంగీతమైనా ఇవన్నీ మన మెదడుకు ఎలా చేరుతున్నాయో ఎప్పుడైనా ఆలోచించారా? ఈ వీడియోలో మనం లోపలి చెవిలోని కర్ణావర్తం గురించి నేర్చుకుందాం. ఇది చూడ్డానికి అచ్చం నత్తగుల్ల ఆకారంలో ఉంటుంది. దీన్ని చుట్టవిప్పి ఒక తిన్నని గొట్టంలాగా సమతలంగా అమర్చి ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకుందాం. దీనికి కర్ణాంతరాస్తి అనే చిన్న ఎముక అనుసంధానించబడి ఉంటుంది. ఈ ఎముక చెవిలోని ఇతర 2 ఎముకలతోనూ, అలాగే కర్ణబేరితోనూ కలపబడి ఉంటుంది. బయట నుండి వచ్చే ధ్వని తరంగాలు పౌనపున్యానికి తగినట్లుగా ఈ కర్ణాంతరాస్తి నిరంతరం ముందుకు వెనక్కు కదులుతుంది. ఇది అండాకార గవాక్షం అంటే ఓవల్ విండో అనే ఒక చిన్నని పొరకు అతుక్కొని ఉంటుంది. కర్ణాంతరాస్తి ముందుకు వెనక్కు కదిలినప్పుడు దానికి అనుసంధానమై ఉన్న అండాకార గవాక్షం కూడా లోపలికి బయటకు కదులుతుంది. ఈ కర్ణావర్తం లోపలంతా ద్రవం నిండి ఉంటుంది. ఎప్పుడైతే అండాకార గవాక్షం లోపలికి నెట్టబడుతుందో అప్పుడు ఆ ద్రవం కర్ణావర్తం ఒక చివర నుండి మరో చివరకు ప్రవహించి మళ్ళీ వెనక్కి వస్తుంది. అయితే ఈ ద్రవం ఎటంటే అటు వెళ్లకుండా ఒకే మార్గంలో ప్రవహించడానికి కారణం కర్ణావర్తం మధ్యలో ఉండే కార్టీ అవయం. దీన్ని ఆర్గాన్ ఆఫ్ కార్టీ అంటాం. ఇది కర్ణావర్తాన్ని 2 భాగాలుగా విభజిస్తుంది. దీనివల్లే ద్రవం ఒకే నిర్దిష్ట మార్గంలో ప్రవహిస్తుంది. ఈ ద్రవం ప్రవహించి ఆ చివరికి చేరుకోగానే అక్కడ వృత్తాకార గవాక్షం అంటే రౌండ్ విండో అనే మరో గుండ్రని పొర ఉంటుంది. ద్రవం దానిని ఒత్తిడి చేసినప్పుడు ఆ వృత్తాకార గవాక్షం కొద్దిగా బయటకు నెట్టబడుతుంది. ఇలా ఈ కాటి అవయవం చుట్టూ ద్రవం నిరంతరం ముందుకు వెనక్కు ప్రవహిస్తూ ఉంటుంది. మరి ఈ ద్రవ కదలికలు ధ్వనిని ఎలా మారుస్తాయో అర్థం చేసుకోవాలంటే మనం కాటి అవయవం యొక్క అడ్డుకోతను అంటే క్రాస్ సెక్షన్ను జాగ్రత్తగా పరిశీలించాలి. ఇక్కడ ద్రవం చేసే యాంత్రిక కదలికను గమనించడం మనకు చాలా కీలకం. కాటి అవయవం అడ్డుకోతను నిశితంగా గమనిస్తే అందులో ఒక పై పొర, ఒక కింది పొర ఉంటాయి. ఈ 2 పొరల మధ్యలో కేశకణాలు ఉంటాయి. ఈ కేశకణాలు పై భాగంలో చూస్తే షార్ప్ చేప రెక్కలుంటాయి కదా, అలాంటి చిన్న నిర్మాణాలు కనిపిస్తాయి. కాటి అవయవం చుట్టూ ద్రవం వచ్చినప్పుడు ఆ ద్రవపు ఒత్తిడికి కింది పొర పైకి, పై పొర కిందికి బలంగా నెట్టబడతాయి. ద్రవం ప్రవహిస్తున్నంత సేపు ఈ పొరలు నిరంతరం పైకి కిందికి కదలడం మనం స్పష్టంగా ఊహించుకోవచ్చు. ఈ కదలికలే కణం లోపలి కదలికలకు ఆధారం అవుతాయి. ఈ 2 పొరలు పైకి కిందికి కదిలినప్పుడు వాటి మధ్య ఇరుక్కొని ఉన్న కేశకణాలు కూడా వేగంగా ముందుకు వెనక్కు ఊగుతాయి. అలా అవి కంపనాలకు గురవుతాయి. ఇప్పుడు ఈ కేశకణాలను మరింత పెద్దవిగా చేసి స్పష్టంగా చూద్దాం. షార్క్ రెక్కలా కనిపించే పై భాగాన్ని కేశగుచ్చం అంటారు, అంటే హెయిర్ బండిల్. దాని కింద కణం ఉంటుంది. ఈ హెయిర్ బండిల్ నిర్మాణం ప్రకృతిలో చాలా సూక్ష్మంగా, అద్భుతంగా అమర్చబడి ఉంటుంది. పేరుకు కేశగుచ్చమే అయినా నిజానికి ఇవి వెంట్రుకలు కావు. ఇవి అనేక చిన్న తంతువుల సముదాయం. దీన్ని మరింత జూమ్ చేసి చూస్తే అందులో ఉండే ప్రతి తంతువును కైనోసిలియం అని అంటారు. ఇలాంటి అనేక కైనోసిలియంలు ఒకదానికొకటి దగ్గరగా చేరి ఈ కేశగుచ్చంలాగా ఏర్పడతాయి. ఇక్కడ విశేషం ఏంటంటే ప్రతి కైనోసిలియం తన పక్కనే ఉన్న మరో కైనోసిలియంతో ఒక చిన్న స్ప్రింగ్ లాంటి నిర్మాణంతో కలపబడి ఉంటుంది. ఈ స్ప్రింగ్ లాంటి నిర్మాణాన్ని శిఖర తంతువు అంటే టిప్ లింక్ అని పిలుస్తారు. పేరుకు తగ్గట్టుగానే ఇది కైనోసిలియంల కునలను కలుపుతూ ఉంటుంది. కైనోసిలియం కునభాగాన్ని నిశితంగా గమనిస్తే దానికి టిప్ లింక్ అతుక్కుని ఉండడం మనకు కనిపిస్తుంది. అయితే ఈ శిఖర తంతువు నేరుగా కైనోసిలియంకి కాకుండా అక్కడ ఉండే ఒక పొటాషియం మార్గం ద్వారానికి అనుసంధానమై ఉంటుంది. ఈ ద్వారం తెరుచుకోవడమే అయాన్ల ప్రవాహానికి అతిపెద్ద ఆధారం. కర్ణావర్తంలో ద్రవం కదిలినప్పుడు ఈ కేశకణాలు అంటే కైనోసిలియంలో ముందుకు వెనక్కు నెట్టబడతాయని చెప్పుకున్నాం కదా. అలా నెట్టబడినప్పుడు వాటి మధ్య ఉన్న ఈ స్ప్రింగ్ లాంటి శిఖర తంతువు బాగా లాగబడుతుంది.
అలా లాగబడగానే అది తనతో పాటు ఆ పొటాషియం మార్గం ద్వారాన్ని తెరుస్తుంది. ఆ మార్గం తెరుచుకోగానే కణం వెలుపల ఉన్న పొటాషియం అయాన్‌లు వేగంగా కణం లోపలికి ప్రవహిస్తాయి. ఈ ప్రవాహం కణంలోని రసాయనిక సమతుల్యతను ఒక్కసారిగా మార్చివేస్తుంది. కణం లోపలికి పొటాషియం అయాన్లు రావడం మొదలవగానే ఆ మార్పు వల్ల కాల్షియం మార్గాలు కూడా క్రియాశీలం అవుతాయి. దీని ఫలితంగా కాల్షియం అయాన్లు కూడా కణం లోపలికి ప్రవహిస్తాయి. ఇలా పొటాషియం, కాల్షియం అయాన్లు కణం లోపలికి రావడం వల్ల ఆ కణంలో క్రియాశీలక శక్మం అంటే యాక్షన్ పొటెన్షియల్ ఏర్పడుతుంది. ఇది పుట్టగానే వెంటనే తన పక్కన ఉన్న మరో కణాన్ని విద్యుత్ సంకేతం ద్వారా ఉత్తేజపరుస్తుంది. అలా ఉత్తేజితమైన ఆ రెండో కణాన్ని సర్పిలాకార నాడి సంధి కణం అంటే స్పైరల్ గ్యాంగ్లియన్ సెల్ అంటారు. ఇది శ్రవణ నాడికి చెందిన మరో కణాన్ని కూడా తిరిగి యాక్టివేట్ చేస్తుంది. ఈ శ్రవణ నాడి ఆ సంకేతాలను అత్యంత వేగంగా, నేరుగా మన మెదడుకు తీసుకువెళ్తుంది. చెవిలోకి ప్రవేశించిన భౌతిక ధ్వని తరంగాలు ఈ చిన్న కేశకణాల ద్వారా నాడి ప్రచోదనాలుగా ఎలా మారాయో మీరిప్పుడే చూశారు కదా. చివరిగా మన మెదడు ఈ నాడి ప్రచోదనాలను స్వీకరించి మనం వింటున్న శబ్దాలను విశ్లేషిస్తుంది. అండాకార గవాక్షం దగ్గర మొదలై వృత్తాకార గవాక్షం వరకు ద్రవ ప్రవాహం జరుగుతూ ఉంటుంది. కాటి అవయవంలోని కేశకణాలను కంపింపజేయడం ద్వారానే మనకు వినికిడి సాధ్యమవుతుంది. భౌతికమైన ధ్వని తరంగాలు రసాయనిక మరియు విద్యుత్ సంకేతాలుగా మారే అత్యంత క్లిష్టమైన, అద్భుతమైన యంత్రాంగం ఇది. ధ్వని తరంగాలను మెదడు అర్థం చేసుకుని శబ్దాలుగా మార్చడంలో ఇది ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది.